గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను హరివల భోజం. ఈరోజు ముచ్చట ఏంది అని అంటే సాయం, మంచితనం ఈ 2 విషయాల గురించి. నాకు తెలిసిన ఫ్రెండు ఒకాయన చెప్పిండు తనకున్న అనుభవం గురించి. అవతలోళ్ళకి ఆళ్ళకి కావాల్సినంత ఉంటే చాలు, ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదు అనే విషయం గురించి. సో, వాళ్ళు భద్రాచలానికి పోయిర్రంట. పోతే వాళ్ళు తిననీకి మామూలుగా చపాతీలు అవి తెచ్చుకున్నారు. సో, తినాల్సింది తిన్నారు. అండ్ చాలా మిగిలిపోయినాయి. సరే బయటికెళ్తే ఎవరికన్నా పోదాంలే, ఇచ్చేద్దాంలే అనుకున్నారు. సో, అక్కడ ఉన్నోళ్ళు అడిగిరనమాట. "తీసుకుంటావా బాబు మా దగ్గర చపాతీలు" అంటే, "ఆ! తీసుకుంటా" అని చెప్పేసి అన్నాడంట. సో, వీళ్ళ దగ్గర ఒక 10 దాకా ఉన్నాయన్నమాట. ఆ 10 ఇయ్యబోతుంటే, "అయ్యో! నాకెందుకండి, నేను తినేది 2 మాత్రమే. ఆ రెండే ఇయ్యండి చాలు. మిగతాది మీ దగ్గర పెట్టుకోండి" అన్నారు. "లేదు బాబు, నువ్వు వేరేటోళ్ళకియ్యి. ఇప్పుడు మేము మీకు ఇస్తున్నాం కదా! మళ్ళీ వేరేటోళ్ళు కూడా దొరుకుతారంటే", "అయ్యో! నేనే అడుక్కుంటున్నానండి. నేనే వేరే దగ్గర తీసుకుంటోని. నా దగ్గర వేరే వాళ్ళు ఎవరు తీసుకుంటారు. కాబట్టి 2 ఇయ్యండి చాలు" అని చెప్పేసి అన్నాడంట. ఇక్కడ ఆయన ఆలోచన ధోరణి ఎట్లుంది అని చెప్పేసి తెలుస్తుంది. తనకేం కావాలో అంత ఉంటే చాలు, అంత తీసుకుంటే చాలు అనే ఆలోచన. ఇంకొక విషయం, ఫ్రెండ్ వచ్చేసి జైపూర్‌లో ఉన్నాడనమాట. సో, జైపూర్‌లో ఉన్నప్పుడు ఏదో కారణం మీద తన జేబులో డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే కూరగాయలు కొనుక్కోవాలి అని చెప్పేసి బయటకొచ్చిండు. బయటకొస్తే కూరగాయలు తీసుకొని డబ్బులియ్యాలి అనేది ముఖ్యం. సో, అప్పటికి ఆ కూరగాయలు తోపుడు బండి మీద అమ్మేటాయన ఆయనని ఎన్ని సార్లు చూసిండో తెలవదు. సో, కూరగాయలు తీసుకున్నాడు. తీసుకున్నాక "నా దగ్గర డబ్బులు లేవు. ఇంటికి పోయి తీసుకొస్తా. ఒక 5 నిమిషాలు ఈడనే ఉండు" అన్నాడు. బట్ ఆ కూరగాయలు అమ్మటాయన "మీరేడికి పోతారు? ఓకే. ఈ కూరగాయలు ఇప్పటికైతే తీసుకోండి. మీ దగ్గర డబ్బులున్నప్పుడే ఇయ్యండి. నేను బజార్‌లోనే ఉంటా గదా! రోడ్డు పక్కన సైడ్‌కి. మీకు కుదిరినప్పుడే ఇయ్యండి. మీరెప్పుడిచ్చినా నేను తీసుకుంటా. ఇప్పుడు నేను మీ దగ్గర నాకు పైసలు అడుగుతలేను. ఎంతైతే అంత" అని జెప్పేసి అన్నాడంట. ఇక్కడ జూడండి, మావోడు నాన్ లోకల్ అని ఆయనకు దెలుసు. ఆయన అక్కడనే లోకల్‌గా ఉండేటాయన అని తెలుసు. బట్ అది రూ. 50, రూ. 100, రూ. 200 కూరగాయలు కొనే టైంకి ఎంత నమ్మకం ఉండి జస్ట్ కూరగాయలన్నమాట ఆయన. ఆయన ఎంత కొనుక్కొచ్చుకున్నా గానీ అన్నీ అయిపోయినాక మిగిలేది 100, 200 మిగులుతాయి అంతే. అన్ని ఖర్చులు పోను. బట్ అయినా గూడా పెద్దగా ముక్కు మొహం తెలవని ఆయనకి కూరగాయలు ఇచ్చేసి పైసలు తర్వాత తీసుకుంటా, నువ్వు ఇచ్చినప్పుడు తీసుకుంటా అనే ఆ పాయింట్ ఏదైతుందో అది చాలా గొప్పగా అనిపించింది.